హలో. నా పేరు డాక్టర్ స్ఫూర్తి కొల్లూరి అండి. నేను యూనివర్సల్ హాస్పిటల్స్ రాజమండ్రిలో మెడికల్ ఆంకాలజిస్ట్. బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్‌కి చేసే సీరీస్ ఆఫ్ వీడియోస్‌లో ఇది నంబర్ 2. ఇందులో వి విల్ డిస్కస్ అబౌట్ ఎవరైతే మనం జనరల్ లైఫ్‌లో ఏ ఏ జాగ్రత్తలు తీసుకుంటే మనం బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గించుకోవచ్చో, ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి ఒకసారి మాట్లాడదామండి. నంబర్ 1 ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎంతమంది పిల్లల్ని కంటే అన్ని సార్లు బ్రెస్ట్ ఫీడింగ్ చెయ్యండి. ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేయండి. ఎంత వీలైతే అంత. అంటే మిక్స్డ్ ఫీడింగ్ ఇచ్చినా పర్వాలేదు. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ తల్లిపాలు చాలా ఇంపార్టెంట్. మీ పిల్లలకే కాదు మీకు కూడా. అలాగే వీలైనంత వరకి 30 ఏళ్ళు దాటకుండా పిల్లల్ని కంటే కూడా బెటర్‌గా ఉంటుంది. దీంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మీరు పీరియడ్స్ ఆగిపోవడం అంటే మెనోపాజ్ టైంలో హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ గనక తీసుకుంటే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకి మించి తీసుకోవద్దు. ఆ తర్వాత ఓసీపీస్ అంటే పిల్లలు పుట్టకుండా ఉండే పిల్స్ తీసుకుంటే ఒక్కసారి మీ గైనకాలజిస్ట్‌తో మాట్లాడండి. ఎటువంటి పిల్స్ అయితే బ్రెస్ట్ క్యాన్సర్‌కి రిస్క్ తక్కువగా ఉంటుందో అది కూడా లాంగ్ టర్మ్‌గా కాకుండా ఒక షార్ట్ టర్మ్ మెథడ్ ఆఫ్ బర్త్ కంట్రోల్ కింద ఉంచుకోండి. మీకు జన్యుపరంగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటే మాత్రం ఈ 2 అసలు ఎప్పటికి తీసుకోవద్దండి. థర్డ్‌ది ఆల్కహాల్. ఒక డ్రింక్, 2 డ్రింక్స్ అని కాదండి. ఆల్కహాల్ ఇస్ పాయిజన్. అసలు మీరు లైఫ్ టైమ్‌లో ఎప్పుడూ తాగకుండా ఉంటే మీ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. బరువు పెరగడం అనేది స్టెడీ వెయిట్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ పీరియడ్స్ ఆగిపోయినా పెరిగే బరువుకి బ్రెస్ట్ క్యాన్సర్‌కి లింక్ ఉంటుంది. కాబట్టి స్టెడీ వెయిట్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ స్టెడీ వెయిట్ మెయింటైన్ చేయడానికి ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ ఏజ్‌లో ఉన్నా కూడా ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ హై ఇంటెన్సిటీ అయితే ఒక 60-90 మినిట్స్ పర్ వీక్ విత్ స్ట్రెంగ్త్ అంటే బరువులెత్తే స్ట్రెంగ్త్ ఎక్సర్‌సైజ్ చేయడము, లేకపోతే మోడరేట్ ఇంటెన్సిటీ జస్ట్ ఆయాసం వచ్చేటట్టు చేసే అలవాటు ఉంటే అట్‌లీస్ట్ 120 మినిట్స్ పర్ వీక్ చేసుకుంటే బెస్ట్. దీంతో పాటు లో ఫ్యాట్, హై ఫైబర్ డయట్ ఉన్న ఫుడ్ తీసుకున్నా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారించొచ్చు. థాంక్ యూ.